రండి బాబు, కూర్చోండి. నేను అపర్ణ ఫాదర్ని, నీకు కాబోయే మామగారిని. రండి, కూర్చోండి. ఏంటి సార్ అతన్ని అలా వదిలేశారు? ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చుగా. ఏందిరా ఆపేది? అక్షరే టఫ్గా ఉంటుంది అనుకుంటే ఇతను ఇంకా రఫ్గా ఉండాడు. ఆడో లుక్కు చూసినాడు చూడు, నీ ఉద్యోగం పీకేస్తా అన్నట్టు ఉండాది. అంత రిస్క్ చేయలేం కదా. ఇంకా పెళ్ళిని శృతే ఆపాలి. బుజ్జమ్మ గారు, ఇంకా పెళ్లి కొడుకు రాలేదు. వస్తారు అత్తయ్య గారు. ఏంటి వచ్చేది? మా వాడు వదిలితే కదా రావడానికి. వచ్చేసారు పంతులు గారు. వచ్చారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్తే ఉత్తమ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. రాధమ్మ గారు, అబ్బాయికి కాళ్ళు కడే కార్యక్రమం జరిపించలేదు కదా, జరిపించి తీసుకురండి. సుబ్బుని తీసుకొద్దామని అనుకున్నాను రాధమ్మ, కానీ వాడికి కాలేజ్ నుంచి ఫోన్ వచ్చి వెళ్ళాడు. మరిప్పుడెలా అండి? పద్ధతులు పాటించకపోతే మాకదే లాగుతుంది. పాటిద్దాం చెల్లెమ్మా, దాందే ఉంది. నా బిడ్డకు ఎలాగూ కన్యాదాన్ని నేనే చేస్తున్నాను కదా, నా అల్లుడికి నేనే కాళ్ళు గడుపుతా. మీరా? మీ అబ్బాయి కదండి కడగాలి. ఆ కొడుకునే కన్న తండ్రిని నేను కడిగితే తప్పే ఉందమ్మా. వాడైతే బంగారం ఆశిస్తాడు, నేనైతే నా కూతుర్ని చేసుకోబోయే అల్లుడు 10 కాలాల పాటు మేలిం బంగారంలో ఉండాలని కోరుకుంటాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తాను. దీవెనలే కదమ్మా ముఖ్యం. పద్ధతులు తప్పుతున్నామే అనిపిస్తున్నా లాజిక్ బాగుంది, కానివ్వండి.
రండి. బిల్డప్ ఏమో త్రాసు పాములా ఉంటాయి, పని బాణపాములా కూడా కనిపించదు. ఏం చేయనమ్మే, ఆల్మోస్ట్ అష్టదిగ్బంధన చేసుండా. కరెక్ట్ టైంకి అపర్ణ నాన్నంటూ సర్రనొచ్చి బుర్రని తీసుకెళ్ళిపోయాడు. ఏం చేసేది? నీ కాడ ఆయుధం ఉండాదిగా. నువ్వే చేయాలా, మన పగ తీరాలా. అందుకే గసరున్నాను. సరే, డోంట్ వరీ. సంతోషంతో ఉన్న మొహాలు కాసేపట్లో మాడి మసైపోతాయి. అయ్యాక కాల్ చేస్తాను. ఇక నా పని మొదలు పెడతాను. ఓకే అమ్మే. డేయ్ బండిదండి. అవును, గోపాలకృష్ణ వచ్చిన విషయం మేనకకి తెలీదా? చెప్తాను. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోదియా. అమ్మా, అబ్బాయి తల్లిదండ్రులకు బట్టలు పెట్టండి. అలాగే పంతులు గారు. మీరు రారేమో అనుకుని కంగారు పడ్డానండి. ఇంత ఆనందాన్ని ఇస్తారనుకోలేదు. ఒప్పుకునేలా చేసి మాట కూడా పడకుండా కాపాడారు. నేనేం గొప్ప పని చేయలేదు రాదమ్మా, ఎప్పుడూ ఏం చేయలేదు కదా. అందుకే నీకు చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అమ్మా, వధూవరులిద్దరికీ బట్టలు మార్చి తీసుకురండి. అలాగే పంతులు గారు. కొసరైంది, అసలే మిగిలింది. ఏమండి, మీరు పెళ్లి కొడుకు అమ్మే కదా? అవునమ్మా. లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటే మీరే అనుకున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఆంటీ, మా వారు ఇంకా రాలేదు. నా ఫోన్ ఏమో పని చేయట్లేదు.
ఓ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? వారికి కాల్ చేసిస్తాను. దాందే ఉందమ్మా, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. నేనేనండి. ఎక్కడున్నారు? ఓకే ఓకే, వస్తున్నానంట ఆంటీ. థ్యాంక్ యూ. పర్వాలేదమ్మా. ఓకే, ఈ నంబర్ సేవ్ చేస్తా. తాళి కట్టే టైంకి వీడియో పంపుతాను. అప్పుడే కదా అసలు కిక్కు. ఎస్. శృతమ్మ గారు, నువ్వా? ఎనిమిస్ అనుకొని భయపడి చచ్చానే. నేను మీ నీడని కాబట్టి కనిపెట్టేశాను మేడం. మిమ్మల్ని కనిపెట్టేదెవరు? మీరు మా ఇంటికి పని చెప్పి చెప్పి నీరసించిపోతున్నారు. జ్యూస్ తాగుతారని తెచ్చా. తాగండి మేడం, తాగండి మేడం. సరేటివ్వు. సారీ మేడం, జారింది మేడం. నీ బొంద. అసలు ఎవరు తీసుకురమ్మని చెప్పారు? చీర మొత్తం పాడు చేసేసావు. చిచ్చి. చిరాకు పడకండి మేడం, కడుక్కొస్తే ఆరిపోద్ది. మీరు రగల్చిపోయే చిచ్చు ఆరదుగా. అవును కదా, కడుక్కొస్తాను, తీసుకో. అమ్మయ్యా, కొడుతుందేమో అనుకుని భయపడ్డాను, తప్పించుకున్నాను. చిన్నత, నాన్నొచ్చారు కదా, నీకు సంతోషమేగా? చాలా. దండనే అండి, నాకే ఇచ్చారు. నేను లోపల పెట్టాను. తీసుకొస్తున్నాను. అప్పు, వెళ్దామా? కొంచెం హెయిర్ సెట్ చేసుకొని వస్తానక్క, ఊడిపోయినట్టుంది. సరే, నువ్వు వచ్చేసి నేను దండలు తీసుకెళ్తాను, సరేనా? అప్పు, కాసేపట్లో నీ పెళ్ళైపోతుంది. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఇది కూడా కలిపి పెడితే పెళ్లి రోజు కూడా వదలట్లేదు అన్నట్టు ఎఫెక్టివ్గా ఉంటుంది. నన్ను మర్చిపోవుగా. బాలే వారే రాజేష్ గారు. ఊరికే వెళ్ళు. ఇక పడక మా కంట్లోనే భలే పడతాను. ఇక్కడ నీకేం పని? అది నిన్నే ఎవరు పిలిచారని వచ్చావు?
నిన్న కూడా వచ్చావు కదా? ఆహా, అది అది నిన్ను నమ్మేదెవరు కానీ ఫోన్ ఇవ్వు. అక్షర, అక్షర, ఈ రోజైనా ఆయన్ని చూసినట్టుంటుందని మామూలుగానే వచ్చాను అంతే. అక్షర, ఫోన్ ఇవ్వా. మామూలుగా వచ్చిందానివి రహస్యంగా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? చూసి పోవచ్చు కదా. చూడలేదనుకుంటున్నావా? చూడలేదనుకుంటున్నావా? వాల్ కలర్స్ బాగున్నాయని తీస్తున్నాను అక్షర. వాళ్ళని నేను ఫోటో తీయలేదు. అబ్బో, ఎలా కనపడుతున్నానే? ఒక మోస్తర్లా కూడా కనిపించట్లేదా? సర్లే, నువ్వు నమ్మవులే గాని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నా ఫోన్ పగలగొట్టకుండా నాకు ఇచ్చే. లాస్ట్ టైం కూడా నువ్వు అలాగే చేసావు కదా. ఇప్పుడు కూడా అలాగే చేస్తానని కరెక్ట్ గా ఎలా చెప్పావు శృతి? అక్షర, అక్షరం, దేనికి అంత షాక్ అవుతున్నావు? గండికోట రహస్యాలు ఏమైనా దాచావా? ఆహా ఆహా, ఐ లవ్ మై సెల్ అక్షర, అంతే. ఏరుకొని తీసుకెళ్ళు. ఎవరొద్దన్నారు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే పగులుద్ది. పో. లాస్ట్ మినిట్లో ఇలా అయిందేంటి బాబోయ్? వెంటనే రిపేర్కి తీసుకెళ్ళాలి. బాబోయ్, ప్రూఫ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇదేమో పగలగొట్టి చచ్చింది. లాస్ట్ మినిట్లో ఇలా అయిందేంటి? ఉస్సే నీ అంకమ్మ పంకజం, నీ చూసాలేనే. బా, ఇది వెంటనే రిపేర్ చేయించాలి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవతాయుధమద్భుత విద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్విత రాగస్వరూపవశాఖ్యా క్రోధాచారాంకుశోజ్వల. కార్లో వస్తే చూసి గుర్తుపడతారని క్యాబ్లో వచ్చాను. ఎంత పరిగెడుతున్నా షాప్ మాత్రం రావట్లేదు. ఆటో కూడా కనిపించి చావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంట?